వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ప్రవీణ్ వ్లాగ్స్. ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారులే. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటుంది మా లాస్య బర్త్డే వ్లాగ్ అనమాట. ఇక్కడ చూసారు కదా, నేనైతే తనకు గిఫ్ట్ చేద్దామనేసి ఇలా గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాను. సో మన వ్లాగ్స్ కంటిన్యూగా చూస్తున్న వాళ్ళకైతే తెలుసు, మా లాస్య అయితే ఒక 6 months బ్యాక్ అయితే ఇయర్ రింగ్స్ షాపింగ్కి వెళ్ళి దానికోసమే ఇంకా తనకి సర్ప్రైజ్ చేద్దామనేసి గిఫ్ట్స్ అయితే తీసుకొని ఇక్కడ రిటర్న్ వెళ్ళిపోతాను. ప్రవీణ్ నేను ఇక ఫస్ట్ నేను సిల్వర్ కడియాలు తీసుకున్నాను. సిల్వర్ కడియాలకి 7,000 చెప్పారు. సో నాకు అనిపించింది కడియాలకు బదులు ఇయర్ రింగ్స్ లేవు కదా, ఎలాగో తీసుకుంటే బాగుంటుంది అనేసి కడియాలు పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇందులో వచ్చేసి ఒకటైతే పోగొట్టిందనమాట. సో ఆ దిమ్మ వేసేసి ఇంకా ఇంకోటి కూడా సేమ్ అలాంటిదే తీసుకున్నాను. 2 గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేయించేసాను. అండ్ అలాగే ఏమంటారు, కడియాలు కూడా ఒక బడ్జెట్లో వచ్చేటట్టు 3,000లో వచ్చేటట్టు అడ్జస్ట్మెంట్ అనమాట. ఇవి కరెక్ట్ సరిపోయాయి. ఓకే, ఈ విధంగా అయితే 3 గిఫ్ట్స్ అయితే నేను తీసుకున్నాను. ఎంతో సేవింగ్ చేసి ఆ అమౌంట్ తోటి అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మా లాస్యకి అయితే భక్తి అయితే అయిపోయింది. రేపు బర్త్డే అనగా ఈరోజు ఈ విధంగా అయితే ఇంకా అక్కడ ఫొటోస్ పెట్టి ఈ విధంగా అయితే ఇంకా పూజ చేస్తూ ఉందన్నమాట. అదే షూట్ చేసి చూపిస్తున్నాను మీకు. భక్తి వచ్చిందంటే చాలా బాగా చేస్తుంది అనమాట. పూజ చేసి హారతి ఇచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే కోసము ఇక్కడైతే చాక్లెట్స్ అన్నీ తెచ్చుకొని రెడీగా చేసి పెట్టుకుంటుంది అనమాట. లాస్య స్కూల్లో పంచాలి అనేసి, అంటే తను ఒకరోజు ముందే, అంటే 14th లీవ్ ఇచ్చారు. సో 13th తను అయితే ఈ విధంగా చాక్లెట్స్ టీచర్స్కి వచ్చేసి డైరీ మిల్క్స్ అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టేసిందనమాట. తెప్పించేసాము. ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుంది. 13th రోజే తన సెలబ్రేషన్ అయితే స్కూల్లో అయితే చేసేసుకుంది. బర్త్డే సాంగ్ కూడా పాడారంట. సో అది వచ్చి చెప్పిందనమాట. ఇంకా నెక్స్ట్ డే నేను బర్త్డే బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా చూడండి. ఆరోగ్య మిల్క్ తెచ్చి నేనైతే కాగబెట్టాను అనమాట. కాగబెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, నేను 2 times టీ పెట్టుకుంటే 2 times కూడా అందులో సాల్ట్ ఉండింది. ఏంది నేను మర్చిపోయి ఏదన్నా ఆలోచనలో పడి ఉప్పేసానా అనుకున్నాను. బట్ లాస్య పాలు కాగబెట్టేటప్పుడు ఈ విధంగా సాల్ట్ అయితే వేసిందనమాట. అయితే వీళ్ళు వాకింగ్కి వెళ్ళున్నారు. వచ్చిన తర్వాత టీ పెట్టేస్తే చూడండి, ఆలోచిస్తున్నాడు అనమాట, ఏంది టీ ఒకలాగుంది అనేసి. మామయ్య ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉన్నాయి కదా, ఇంకా మా ఆడబిడ్డ ఎక్స్ప్రెషన్ కూడా చూపిస్తాను రండి. నేను ఫ్రాంక్ అవ్వడం ఏంది, వీళ్ళకి కూడా చెయ్యాలి కదా అనేసి చూపించాను. 3 సూప్స్ తాగి మళ్ళీ 4th సూప్ కూడా తాగాడు అనమాట. తాగి తీసుకెళ్ళి శంకులో వాడేస్తున్నాడు. ఇక్కడ మా ఆడబిడ్డ రియాక్షన్ చూడండి, నా సైడ్ చూస్తుంది తాగి పప్పు అని అంటుంది. రియాక్షన్ చూడండి, అగ్గో మూతి ఎట్లా పెట్టిందో. ఇంకా లాస్యకి ఆ రోజు పడ్డాయి, బాగా పడినాయి అనమాట. రేపు బర్త్డే అనగా ఈరోజు చూడండి ఎట్లా చేస్తుంది. ఇంకా ఈ విధంగా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ ఇంకా తినని ఈ విధంగా రెడీ చేసి పంపించాను. 13th అనమాట. ఇది 13th వ్లాగ్. 3 వ్లాగ్స్ ఇంక్లూడ్ చేసి పెడతా ఉన్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా చూడండి, వ్యాన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉందన్నమాట లాస్య. 13th రోజు వ్లాగ్ అనమాట ఇది. ఈ విధంగా తనకు స్కూల్కి వెళ్ళిపోగలను. ఇంకా నేనైతే ఇంట్లో వర్క్స్ అయితే చేసుకున్నాను. చెప్పాను కదా, నేనే అన్ని వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. ఎవరైతే హెల్ప్ చేయట్లేదు నాకు. నా వర్క్స్ నేనే ఇంట్లో అయితే ప్రతిదీ నేనే చేసుకుంటున్నాను. చూశారు కదా, ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఎలా రెడీ చేశానని చూపిస్తున్నాను 13th రోజు. ఇంకా నెక్స్ట్ డే అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే నాకు 34th వీక్ అనమాట. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. 9th month అయితే పడింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంటుంది, ఏంటి వాతావరణం అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా చూడండి. ఓకే, మా హస్బెండ్ ఆటో బుక్ అయిపోయింది. ఇంకా 2 minutesలో వచ్చేస్తాను. అక్కడ మీట్. ఓకే, బాయ్. ఇక్కడైతే లాస్య కోసం ఏమంటారు, బర్త్డే కోసం డ్రెస్ అయితే చూస్తూ ఉన్నాడనమాట. ఇంక ఈ కలర్ మెరూన్ కలర్ ఉంది, అదే దాని కింది బ్లూ కలర్ ఉంది కదా, ఇంకా రాయల్ బ్లూ అయితే తీసుకోమని చెప్పాను నేను. ఇంకా తనకి ఇష్టం వచ్చింది, తన సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. ఈరోజైతే మా లాస్య బర్త్డే. మార్నింగ్ నుంచి అయితే ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాము. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ హ్యాపీ బర్త్డే మమ్మీ, అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇప్పుడే టిఫిన్ అయితే పెట్టేశాను తనకి. సో ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేసేస్తాం. ఓకే, చూసి ఎంజాయ్ చేయండి.
ఇప్పుడైతే 2 o'clock అవుతుందన్నమాట. ఇంకా మా సిస్టర్ అయితే రాలేదు. నేను వాళ్ళ ఇంటికి 3 o'clock, 2 o'clock, 5 o'clock అట్లా వెళ్తాను అనేసి మా ఇంటికి కూడా 2 o'clock వస్తుంది. ఇంకా 2 అయ్యింది, ఇంకా రాలేదనమాట. వి ఆర్ వెయిటింగ్ ఫర్ మై సిస్టర్. ఇది వెయిట్ చేస్తున్నాము. నేను మా సిస్టర్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంకో మా లాసి వచ్చేసి వాళ్ళ సిస్టర్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. నేను అక్కనైతే తను అక్క అనమాట. మా సిస్టర్కి నేను అక్కని, వాళ్ళ సిస్టర్కి తన అక్క. కాదండి, చూడండి, ఇప్పుడు నేను అక్క, మా మమ్మీకి అక్కనే. మా మమ్మీ వాళ్ళ చెస్ట్ వచ్చేసి మమ్మీకి చెల్లి అవుతుంది. అది మా మమ్మీ వాళ్ళ చెల్లి కూతురు నాకు చెల్లి అవుతుంది. మమ్మీ వచ్చేసి పిన్నికి చెల్లి అవుతుంది. అక్క చెల్లెళ్ళు. ఇంకా మేమిద్దరం అక్కలము, వాళ్ళిద్దరు చెల్లెళ్ళు మా ఇద్దరికి. షార్ట్ కట్లో చెప్పాలంటే అది. సో యు ఆర్ వెయిటింగ్. ఇంకా రాలేదు. ఇక్కడ వేసుకున్నాను కదా నైట్ వేరు, ఇదైతే నాకు బాగుందంట. అదే ప్రవీణ్ గారు అయితే చెప్పి వీడియో తీస్తాను అని చెప్పి వీడియో తీస్తున్నాడు. సో మీకు ఎలా అనిపించింది నా డ్రెస్ అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఆఫ్టర్ మెటర్నిటీ, బిఫోర్ మెటర్నిటీ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుందన్నమాట. చాలా బాగుంది. నేనైతే మీషోలో అయితే తీసుకున్నాను అనమాట. ఈ 2 కాంబోలో తీసుకున్నాను. ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత ఇంకా 2 బుక్ చేసుకోవచ్చులే అని ప్రస్తుతానికి అయితే 2 తీసుకున్నాను. ఇంకా నాకు నైటీస్ ఉన్నాయి అండ్ అలాగే టాప్స్ కూడా ఉన్నాయి అనమాట. అందుకు ప్రస్తుతానికి ఒక 2 తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా మా సిస్టర్ అయితే వచ్చేసింది. తను బుక్ చేయగానే ఇమీడియట్గా వచ్చేసిందంట. ఇంకా అందుకే ఇంకా హడావిడిగా ఎలా ఉందో అలానే వచ్చేసింది. యా, చెల్ల చేతి పట్టుకో లాస్యా. సో ఇంకా మాకు ఇంకా టైం అయితే గడిచిపోతుంది అనమాట. ఫుల్ అంటే ఫుల్ అనమాట ఇంకా చిట్ చాట్స్. సో ఈ విధంగా అయితే మా సిస్టర్ అయితే వచ్చేసింది. ఆ బ్యాగ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు లగేజ్ బ్యాగ్, తన బ్యాగ్ వచ్చేసి జిప్ ఫెయిల్ అయితే ఆ బ్యాగ్ అందుకు ఇంక ఇప్పుడు వస్తుంది కదా అనేసి ఎంటీ బ్యాగే, ఏం లేవు అందులో. ఈ విధంగా అయితే బ్యాగ్ తీసుకొచ్చేసింది. ఇక్కడైతే నేను ఇంకా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను, పాయసం చేస్తున్నాను, ఇంకా ఏమంటారు కబాబ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అప్పటికే ఫుల్ టైర్డ్ అయ్యింది. అందుకే నేను చేయలేదన్నమాట. పెరుగు పచ్చడి అండ్ అలాగే ఇక్కడ వీటితోటి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే చేసుకుంటున్నాను, అది చూపిస్తున్నాను అనమాట. 9th మంత్ వచ్చింది కదా, ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డూలు తింటే కొంచెం ఏంటంటే కొంచెం బలం ఉంటుంది అనేసి ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత హడావిడిగా ఉందో. బర్త్డేలో వాయిస్ ఓవర్ ఇస్తాను. బర్త్డే గల్ ఇక్కడ మా సిస్టర్. ఈ విధంగా అందరైతే రెడీ అయిపోయారనమాట. ఇక్కడైతే ఇంకా మా మరిది గారి కోసం అయితే వెయిటింగ్. మరిది గారు రాగానే ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేస్తాము. చూశారు కదా, ఇక్కడ చిన్న మామయ్య కూడా వచ్చేసాడు అనమాట. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. ఎక్కువ మంది నేను పిలుచుకోవట్లేదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎందుకులే అన్నట్టు ఏమన్నా స్పెషల్గా 10th బర్త్డేకి అలా ఆ టైంలో పిలుచుకోవాలి. అండ్ అలాగే నేను మా సిస్టర్ వచ్చేసి మంచిగా శారీస్ అయితే కట్టుకున్నాము. ఇంకా ఎలాగో ఇంట్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు కట్టుకోం కదా, ఇట్లాంటి ఫంక్షన్స్కైనా మనం శారీస్ కట్టుకోవాలని ఇప్పటి నుంచి అయితే మేము డిసైడ్ అయిపోయామన్నమాట. మనం కట్టుకుంటూ ఉంటేనే కదా మనకు అలవాటు అనేది అవుతుంది బాడీకి. శారీస్ కట్టుకోకుండా ఎప్పుడు డ్రెస్సులు వేసుకుంటే ఏజ్లో కాకపోతే ఎప్పుడు వేసుకుంటాం చెప్పండి. అందుకే అట్లీస్ట్ ఫంక్షన్స్ కన్నా వేసుకోవాలని డిసైడ్ అయిపోయాం ఇప్పటి నుంచి. యా, ఇక్కడ చూసారు కదా, ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసాము. చూడండి, హ్యాపీ బర్త్డే లాస్యా. యా, ఈ విధంగా అయితే ఇంకా బర్త్డే కేక్ అయితే కట్ చేసేస్తున్నాము. హోప్ మీ అందరికీ కూడా ఈ స్మాల్ బర్త్డే మినీ బ్లాగ్ స్మాల్ చాలా బాగానే పెడుతున్నాను. హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.
ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే కేక్ కటింగ్ అయితే చేసేసాము. అయితే నేనైతే సర్ప్రైజ్గా ఈసారి గిఫ్ట్స్ ప్లాన్ చేశాను కదా, నేను మీకు బిఫోర్ చూపించాను కదా, సో ఆ గిఫ్ట్సే ఇప్పుడైతే ఇవ్వబోతున్నాము. సో తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అనేది డెఫినెట్గా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు కూడా నచ్చుతుందన్నమాట. హోప్ మీ అందరికీ కూడా ఈ బర్త్డే వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరా. నేనైతే బెంగళూరులో ఉంటాను, వ్లాగ్స్ చేస్తూ ఉంటాను అనమాట. యా, అండ్ అలాగే ఇక్కడ చూసారు కదా, ఇంకా పిల్లలు కూడా మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ తనకి ఈ ఫ్రాక్ అయితే వాళ్ళ డాడీ సెలెక్షన్ చేసి తీసుకొచ్చారు, తను కూడా గిఫ్ట్గా ఇచ్చారు. అదే ఇంకా తను చూపిస్తుంది లాస్ట్లో, స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్గా. అండ్ లాస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అనేది డెఫినెట్గా మీరు చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూశారు కదా ఇక్కడ, యా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. ఇద్దరు చాలా బాగున్నారు కదా, సో దిష్టి పెట్టేయకండి. అండ్ యా, హోప్ మీ అందరికీ కూడా మన బర్త్డే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే ఇంకా లాస్ట్కి అయితే గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేస్తున్నాము మేము. యా, హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇలా మనము ఇయర్కి ఇలా మనము వాళ్ళకి కనుక ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వగలిగితే, అంటే గిఫ్ట్ లాగా మనం ఇస్తే ఏంటంటే వాళ్ళు కూడా మన నుంచి కొంచెం నేర్చుకుంటారనమాట. సో యా, అదే నేనైతే డిసైడ్ అయ్యాను. ఇంకా లాస్ట్ ఇయర్ నేనైతే ఏమీ ప్లాన్ చేయలేదన్నమాట, అందుకే ఇంకా ఈ ఇయర్ ఎలాగైనా సరే ఇవ్వాలి అనుకున్నాను. చూడండి తన ఎక్స్ప్రెషను, గోల్డ్ కంటే కూడా సిల్వర్ ఇస్తే తన రియాక్షన్ వచ్చేసి వావ్ అని పెట్టింది అనమాట. ఓ మై గాడ్, చూడండి ఐఎమ్ సో హ్యాపీ. హ్యాపీ. యా, ఈ విధంగా అయితే 3 ఒకేసారి ఇంకో వీడియోస్ అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా నేను జాబ్ కూడా చేయట్లేదు కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ ఇయర్ అయితే ఇంకా జాబ్తో, అంటే ఆ జాబ్లో వచ్చిన అమౌంట్ తోటే నాకు కొంచెం బోనస్ వచ్చి ఉంటే ఆ అమౌంట్ తోటే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఇంకా సెకండ్ గిఫ్ట్ అన్నమాట. యా, చూడండి ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నాకు మీకు ఎలా అనిపించాయి అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది మనకు తెలియదు కదా, ఆడపిల్ల పుట్టినా ఓకే, అబ్బాయి పుట్టినా ఓకే. ఎందుకంటే ఈ రోజులలో అబ్బాయి అమ్మాయి అనే భేదాలు అయితే లేవన్నమాట. ఎందుకంటే మగపిల్లల కంటే ఆడపిల్లలే బాగా చూస్తున్నారు నిజం చెప్పాలి అని అంటే. వాళ్ళు వచ్చి మనల్ని ఏదో మిద్దల మీద కూర్చోబెట్టి చూస్తారని ఏం లేదు. నాకైతే ఎవరు పుట్టినా 100కి 1000% నేనైతే హ్యాపీగా ఉంటాను, ఏం దిగులు పడే ప్రసక్తే లేదనమాట. ఆబ్వియస్లీ ఒక పాప ఉంటే ఒక పాప కావాలని ఫ్యామిలీలో కోరుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను కోరుకున్నాడు తప్ప నాకైతే వాళ్ళే ఉండాలి, అబ్బాయి ఉండాలి, అమ్మాయి వద్దు అనే ఫీలింగ్స్ అయితే నాకు లేవు ఫ్రెండ్స్. మీరేమంటారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. యా, ఈ విధంగా అయితే ఇంకా 3 గిఫ్ట్స్. సో హ్యాపీ అంట తను. ఇంక ఈ విధంగా అయితే ఇంకా అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. అందరు బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నేను పర్ఫెక్ట్గా చేస్తాను, చాలా అంటే చాలా యమ్మీగా కూడా ఉండింది. ఇంకా యా, మేమైతే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాము. హోప్ మీ అందరికీ కూడా మన ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఫ్రాక్ అయితే తను ఫస్ట్ ఈ లాంగ్వేజ్ వేసి రెడీ చేశాను కదా, తర్వాత ఈ ఫ్రాక్ గిఫ్ట్ చేసినప్పుడు తన రియాక్షన్ అనమాట. అంటే ఈ బ్లాగ్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్.